అన్ని పవర్ వీడర్లకు సంబంధించి మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామండి. మన దగ్గర ఏదైతే విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పీపుల్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మన దగ్గరే మనం రిజిస్ట్రేషన్ చేస్తామన్నమాట. మనమే సబ్సిడీ ఇస్తాం. ఈ 5 డిస్ట్రిక్ట్లు కూడా మీరు కావాలనుకుంటే మీ ఆధార్ నాకు ఫోన్ చేసి నేనే రిజిస్ట్రేషన్ చేస్తాను. మీకు అంత ఇబ్బంది ఏముంటుందో నేనే రిజిస్ట్రేషన్ చేసి అంత ఫుల్ డీటెయిల్స్ నేనే చేస్తాను అనమాట. సో రైస్ వాళ్ళ నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్లో అయితే సబ్సిడీ ఉందండి, తెలంగాణలో అయితే లేదు, ఓన్లీ ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాలో మాత్రం సబ్సిడీ ఉంది. అన్ని కంపెనీలు ఉన్నాయండి. సో పవర్ వేడర్స్, టాటర్స్, అసలు ఆర్ వెటర్స్ అన్ని కూడా ఉన్నాయి సబ్సిడీలో. సో మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు తెలియకపోతే మీ దగ్గర ఉన్న ఏ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. లేకుంటే మాకు కూడా ఫోన్ చేయొచ్చు. మా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. కానీ మీరు అర్థమైన అసలు సబ్సిడీ అసలు ఉందని మీకు తెలియకుండా మీరు ఫోన్ చేస్తున్నారు. సో నేను లాస్ట్ ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో 50% సబ్సిడీ అంటే అసలు ఆ వీడియో పూర్తిగా ఎవరు చూడకుండా ఫోన్ చేసి సార్ మీరు ఎంత అమౌంట్ పెట్టారంటే నేను 50% సబ్సిడీలో ఆ అమౌంట్కి ఆ పవర్ వీడర్ వస్తుందని చెప్పాను తప్ప నేను ఆ అమౌంట్కి పవర్ వీడర్ వస్తుందని చెప్పలా. ఇప్పటికి మాది SCS 1000 JX ఒక మోడల్ నేను లాస్ట్ వీడియో చేస్తే దానికి సబ్సిడీ ఉంది, 50% సబ్సిడీ ఉంది. నేను ఏం చెప్పాను అంతే, దాని ఫుల్ కాస్ట్ అయితే 60,000 అండి. మీకు ఇప్పుడు సబ్సిడీలో 77,000 ఉంది. అది 50% సబ్సిడీలో మీకు వస్తుంది. ఆ అమౌంట్ మాత్రం ఆ తమ్మని లేసా అది దానికి వచ్చేసి ఫోన్ చేసి సార్ ఈ మిషన్ మాకు కావాలి, మేము తీసుకుంటాం, మాకు ఎంత పడుతుంది. నేను ఫుల్ అమౌంట్ చెప్పాను అతనికి 60,000 ఫుల్ అమౌంట్ చెప్తే సార్ అదేంటి మీరు సగం అమౌంట్ పెట్టారు కదా, మా 30,000 ఎంత వస్తుంది అని పెట్టారు కదా. సో నేను సబ్సిడీలో పెట్టానండి అన్న. సో అది తెలియట్లేదు, అసలు సబ్సిడీ ఆంధ్రప్రదేశ్లో ఉందని కూడా ఎవరికి తెలియట్లా. సో చాలా ఏవో ఆఫీసులు, సచివాలయాలు చాలా ఉన్నాయి, అయినా సరే ఎవరికి తెలియట్లా. అసలు ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలియట్లేదు. అప్లై చేయడానికి మీకు పెద్ద ప్రాసెస్ ఏం లేదు. లేదు మీరు ఏ డీలర్ దగ్గర తీసుకోవాలనుకుంటారో ప్రతి ఒక్క డీలర్ కూడా అప్లై చేస్తారండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి షాపు, ఏదైనా ఎంటర్ప్రైజెస్, ఆగ్రోస్, రైతు మిషన్ అమ్ముతారు కదండి, ఏ షాప్కి వెళ్ళినా సరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. అక్కడ మీరు ఏదో పెద్దగా మీరు ఏమేమి పెట్టుకెళ్ళి అవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు పెట్టుకెళ్తే చాలు. 1B భూమి పట్టాలు ఇవి ఏం అవసరం లేదు. మీ ఆధార్ కార్డు పెట్టుకెళ్తే చాలు. సో ఆధార్ కార్డు మీద పట్టుకెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు మీద కన్ఫర్మ్ గా భూమి రిజిస్ట్రేషన్ ఉండాలండి. భూమి రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డు పట్టుకెళ్తారు, భూమి రిజిస్ట్రేషన్ ఏమో వాళ్ళ కార్డు మీద ఉంటుంది, వాళ్ళ అమ్మగారి కార్డు మీద, నాన్నగారి కార్డు మీద, లేకపోతే తాతగారి కార్డు మీద ఉంటుంది. సో అది చెల్లిపెట్టి అవుతుంది. ఎవరి కార్డు మీద అయితే భూమి రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళ కార్డే పట్టుకెళ్ళాలి. సో వాళ్ళు కార్డు పట్టుకెళ్తేనే అది యాక్సెప్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అసలు ల్యాండ్ లేకపోతే సబ్సిడీ అవ్వదని గుర్తుపెట్టుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, మీ ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా సరే, ఆధార్ కార్డు మీద ల్యాండ్ లేకపోతే అది మీకు యాక్సెప్ట్ చేయదు. సో అదేనమాట, ఎంతో కొంత ల్యాండ్ ఉండాలి. 1 ఎకర్, 2 ఎకర్, 3 ఎకర్ ఎంతైనా ల్యాండ్ ఉండాలి. సో అలా ఉంటేనే యాక్సెప్ట్ అవుతుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయదు. సో దీంతో పాటు మీకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, చాలా మందికి వచ్చే ఎర్రర్ ఏంటంటే డిస్టిక్ కరెక్ట్గా పెడతారు, ఆధార్ కార్డులు ఉండే పెడతారు, తర్వాత మండలం కూడా ఆధార్ కార్డులు ఉండే పెడతారు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి రైతు భరోసా కేంద్రం అడుగుతుంది. థర్డ్ స్టెప్ లో రైతు భరోసా కేంద్రం అడిగితే రైతు భరోసా కేంద్రం ఆ దగ్గర ఉన్నది పెడతారు. సో ఆ రైతు భరోసా కేంద్రంలో వాళ్ళు విలేజ్ ఉండదు, నెక్స్ట్ విలేజ్ అడుగుతుంది. ఆ విలేజ్ అనేది ఇప్పుడు ఉదాహరణకి వైజాగ్ మండలం, వైజాగే. నెక్స్ట్ రైతు భరోసా కేంద్రం కూడా వైజాగ్లో ఉంది. సో విలేజ్ వచ్చేసి ఏదో పక్కన ఏదో ఒక విలేజ్, అంటే మండలం విలేజ్ అనేది ఎన్నో మన విలేజ్లు ఉంటాయి కదా, అలా విలేజ్. సో ఆ విలేజ్ ఈయన అప్లై చేయగానే ఆ విలేజ్ లో ఈయన ల్యాండ్ ఉండదు. సో అలా కూడా చాలా ఎర్రర్ అవుతుంది. చూసుకోండి, మీరు ఏదైతే రైతు భరోసా కేంద్రం మీరు అప్లై చేసిన తర్వాత మీ విలేజ్ అక్కడ రావాలి. ఆ విలేజ్ మీరు క్లిక్ చేస్తే ఆ విలేజ్ లో మీ ల్యాండ్ ఉండాలి. సో ఏదైతే మీ భూమి ఉందో, మీ పట్టం మీద మీ ఆధార్ కార్డు లింక్ అయ్యిందో ఆ ల్యాండ్ అనేది మీరు పెట్టే విలేజ్ లో ఉండాలి. డిస్టిక్, మండలము అంత పర్టికులర్ గా ఏముండదు. సో రైతు భరోసా కేంద్రం, విలేజ్ ఈ రెండు కరెక్ట్గా ఉండాలి. అంటే విలేజ్, ఆ రైతు భరోసా కేంద్రంలో మీ విలేజ్ ఉండాలి. ఆ విలేజ్ లో మీరు ఇచ్చిన ఆధార్ కార్డు నెంబర్ మీద ఆ ల్యాండ్ అనేది అక్కడ ఉండాలి. సో ఆ ల్యాండ్ అనేది లేకపోతే అది కూడా అలాగే కూడా యాక్సెప్ట్ అవుతుంది. సో ఇదే ప్రాసెస్, ఎంతకు మించి ఏం ప్రాసెస్ లేదు. మీరు పట్టాలు ఉటికెళ్ళాలి, డీ పట్టాలు ఉటికెళ్ళాలి, ఆళ్ళగల ఇవి చేయాలి ఏం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు ఉటికెళ్ళి మీ మండలం, విలేజ్, డిస్టిక్, రైతు భరోసా కేంద్రం అంత కరెక్ట్గా ఎంటర్ చేస్తాం. మీ పేర్లు కూడా ఎంటర్ చేయాల్సింది, ఆటోమేటిక్ గా అదే తీసుకుంటుంది. మీ పేరు, మీ నాన్నగారి పేరు అన్ని కూడా అదే తీసుకుంటాం కాబట్టి దీనికి పెద్ద ఎక్స్టెండ్ చేయాల్సిన లేదు. సో ఇప్పుడైతే సబ్సిడీ అయితే ఎక్స్టెండ్ చేశాడు. ఇప్పుడు మార్చి 5 నుంచి 19 వరకు సబ్సిడీ అనేది పెట్టాడు. 25, 26 తారీఖులో సబ్సిడీ లాటరీ తీస్తామని చెప్పాడు ఆయన. సో ఇప్పుడు ఏం చేశాడంటే, మరి అప్లికేషన్ తక్కువ అయ్యో లేకపోతే ఇంకా దేనికి తెచ్చాడు, ఇంకో 5 days ఎక్స్టెండ్ చేశాడు. ఈ 5 days ఎక్స్టెండ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి మీకు ఏదైతే నెక్స్ట్ మంత్ జూన్ 15 వరకు అని అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవచ్చు మీ ఆఫీస్లో ఎక్కడైనా సరే. ఎవరిని అడిగితే చెప్తారండి. మీరు డైరెక్టర్ మీరు ఏం చేస్తున్నారు, మీకు సబ్సిడీలో మిషన్ కావాలి, మీరు ఆంధ్రాలో ఉంటే డైరెక్టర్ మీకు ఏదైనా ఒక షాప్కి, ఏదైతే అగ్రికల్చర్ మిషన్లు అమ్ముతారు, పవర్ వేటర్లు ఇవన్నీ టాటర్లు అమ్ముతారు, అక్కడికి వెళ్ళిపోయి మీ ఆధార్ కార్డు ఇచ్చి సార్ మాకు సబ్సిడీలు ఈ మిషన్ కావాలని చెప్తే వాళ్ళే మీకు అప్లై చేస్తారు. అంతే, దీని పెద్ద మీరు ప్రాసెస్ ఏం లేదు. మీకు ఖాళీ ఉన్న టైంలో వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళాలి, సచివాలయంకి వెళ్ళాలి, మండలానికి వెళ్ళాలి అని ఏం లేదు. జస్ట్ మీకు ఏ షాప్కి వెళ్ళా సరే అక్కడ వాళ్ళు అప్లై చేస్తారు. సో ఇంతే సబ్సిడీ, ఇంత మించి ఏం లేదు. దీనికోసం
మీరేం చేయాల్సిన లేదు. రియాలిటీ చెప్పాలంటే సబ్సిడీ ఇస్తాడో ఇవ్వడు అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇచ్చినా సరే అంత ఇవ్వడు అనమాట. అంత బడ్జెట్ అనేది లేదు. బడ్జెట్కి మించిన అప్లికేషన్స్ వచ్చాయి అనమాట. సో వెయిట్ చేసి చూడవలసిందే. బట్ నేను కూడా మీకు ఇలా వెయిట్ చేస్తానండి. సబ్సిడీ ఎలా ఇస్తారు, చాలా మంది అడుగుతున్నారు, ఎప్పుడు ఇస్తారు, ఎలాగేస్తారు, ఎన్ని ఇస్తారు అని. అవి కూడా మాకు తెలియదండి. ఇచ్చిన తర్వాత ఏ డాక్యుమెంట్ ఇవ్వాలో కూడా మాకు తెలియదు. తర్వాత వాళ్ళు చెప్తారు, చెప్పాక మేము మీకు కన్ఫర్మ్ గా చెప్తాం.